హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇదైతే భోగి రోజు ముందు రోజు వ్లాగ్ అండి. నేను ఇదే అప్లోడ్ చేసే టైంకి భోగి పండుగ ఇంకా అదేవిధంగా కనుమ అన్నీ అయిపోయి ఉంటాయండి. కాకపోతే మీ అందరికీ నేనైతే విష్ చేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇదైతే చేదు తయారు చేస్తున్నారండి మా అమ్మగారు. చేదు ఎందుకు అనుకుంటున్నారా? అది కూడా ఇంత తప్పేళ్ళు చేదు ఏం చేస్తారు అనుకుంటున్నారేమో. భోగి రోజు ఏంటంటే మేమందరికీ చేదు పంచుతామండి. ఇదేంటక్క ఎవరైనా స్వీట్ పంచుతారు కానీ మీరేంటి భోగికి చేదు పంచుతున్నారు అనుకోవద్దు. విలేజెస్లో ఏంటంటే భోగి రోజు కంపల్సరీగా చేదు చేసి అయితే పంచుతారండి. అందరూ కాదు, కొంతమంది పంచుతారు. వాళ్ళ ఇంటి దగ్గరికి అందరూ వెళ్ళి చేదు అయితే తాగుతారండి. మా చిన్నతనంలో ఏంటంటే భోగి మంట దగ్గరికి వెళ్ళి అందులో భోగి పిడకలు వేసి ఇంకా నెక్స్ట్ ఏంటంటే చేదు తాగడానికి అయితే మేమైతే అల్లరి చేసేవాళ్ళం. ఇంకా చేదు తాగి అంటే చేదు అయితే మాకైతే తాగమని చెప్పేసి ఇంకా స్నానం చేసుకుని ఇంట్లోకి అడుగు పెట్టించేవాళ్ళండి. లేదంటే స్నానం చేయకముందు ఇంట్లోకి రానిచ్చేవాళ్ళు కాదు భోగి దగ్గరికి వెళ్ళి వస్తే. ఎందుకంటే రావణాసురుని దహనం చేస్తారని చెప్పి అంటారు. మనకి పండుగ అంటే 3 రోజులు కదా, అందులో మొదటిదైతే భోగి రోజు కదండి, భోగి పండుగ కదండి. ఇంకా భోగి రోజు అయితే మాత్రం ఇంకా ఈ విధంగా ఉంటుందండి. కాబట్టి ఏంటంటే ఆ చేదు పంచడానికి అయితే మేమైతే ఇంట్లో చేదైతే ప్రిపేర్ చేస్తున్నామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పెట్టుకొని ఇంకైతే చేదైతే ప్రిపేర్ చేస్తున్నామండి. ఇవైతే మిరియాలండి. ఇందాక ఫస్ట్ దంచింది ఏంటంటే పచ్చి పసుపు కొమ్ము, నెక్స్ట్ అదేంటంటే అల్లం అండి, అదే సొంట అంటారు కదా, సొంటి. ఇదైతే ఇంకేంటి తెప్పుతేగండి. వీటన్నింటినీ మరగపెట్టి కషాయం అయితే తయారు చేస్తాం. ఇదిగోండి ఫస్ట్ చూపిస్తున్నామే, ఇవి తెప్పుతేగండి. నెక్స్ట్ ఏంటంటే పచ్చి పసుపు కొమ్ములు, ఇంకా ఏంటంటే ఆ తర్వాత సొంటి, అదేవిధంగా ధనియాలు, మిరియాలు, ఇవన్నింటినీ కూడా ఏంటంటే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, పచ్చగా కనిపిస్తుంది కదండి, వీటిని ఏమంటారంటే నేలేమంటారండి. ఆ నేలేమో అదేవిధంగా వేప చెక్క ఉంటుందండి, ఆ వేప చెక్క కూడా వేస్తున్నారు. ఇవన్నీ వేసేసాక ఇంకా పొయ్యి మీద అయితే పెట్టి దీన్ని అయితే మరగపెట్టాక చేదు అంటే మేము వేసిన నీళ్ళు అనేవి హాఫ్కి అయితే మరిగిపోవాలండి. చేదు అనేది ప్రిపేర్ చేసుకుంటా. ఏంటంటే భోగి దగ్గరికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలామంది ఏంటంటే చేదు తాగడం కోసం అయితే వస్తారు. ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా ఏంటంటే లోట అవి తీసుకొని వచ్చి ఇంటికి కూడా తీసుకుని వెళ్తారండి. చిన్నపిల్లలకైతే కంపల్సరీగా ఇస్తారు, అలాగే పెద్దవాళ్ళు కూడా తాగుతారండి. మీ విలేజెస్లో కూడా ఇలానే జరుగుతుందా లేదా నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే వేప చెక్క అండి. మా సైడ్ అయితే మాత్రం ఇలానే మేము చేసుకుంటామండి. మా చిన్నతనంలో భోగి దగ్గరికి వెళ్ళే వాళ్ళని, ఇప్పుడైతే భోగి దగ్గరికి అసలు వెళ్ళటమే లేదు. ఇంకా ఇదిగోండి మేమైతే చేదు కోసం అని చెప్పేసి వాటర్ అయితే మా అమ్మ అయితే యాడ్ చేస్తుంది. కట్టెల పొయ్యి అయితే దీనికోసం అయితే వెలిగించామండి. ఇది స్టవ్ మీద అయితే మన ఇంట్లో వాడుకునే స్టవ్ అయితే దీనికి పనికిరాదండి, ఎందుకంటే ఆ చిన్న మంట మీద ఇదైతే మరగదండి. ఇంకా అందుకని చెప్పి మా అమ్మ అన్నీ ప్రిపేర్ చేసి ఆ పొయ్యి అవన్నీ ముట్టించి అయితే వేరే దగ్గర పని ఉంటే వెళ్ళిందండి. నేనైతే వీటికి మంట పెట్టి ఇంకా అయితే అలా మరగపెట్టానండి. ఇంకా ఇది చూడండి ఎంత పొద్దుంది. ఇంక ఇది మరిగేసరికి ఇంకా చాలా టైమే పడుతుంది. కాకపోతే ఇంకా అంతవరకు అయితే నేనైతే ఉండలేదు. ఈలోపు మా అమ్మ వచ్చింది, నేనైతే పైకి వస్తానండి రిమైనింగ్ పనులు అవన్నీ చేసుకోవడానికి. ఇదిగోండి ఫ్రెండ్స్, మా అమ్మ ముందుగానే చెప్పింది, నువ్వు ఉంటావు కదా అది పొంగుద్దంట. ఆ పొంగు అయితే మాత్రం బయటికి పడనీయకుండానే అందులోనే ఉంచాలి. ఎందుకంటే చేదంతా మళ్ళీ లేదంటే బయటికి పోతుంది, అది ఎప్పుడు పొంగుతుందని చెప్పేసి నేను ఎన్నిసార్లు దాని మూత పైకి ఎత్తి చూస్తున్నానండి. అదైతే పొంగట్లేదు, చాలా టైమే పట్టింది మరగడానికి. ఇంకా మా అమ్మ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే చీకటి పడిన తర్వాత కూడా చాలాసేపు మరిగిందండి అది. ఇంకా అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ నేను లేచేసరికి 5:15 అయ్యిందండి. అప్పటికే నా కోసం మా అమ్మ కొంచెం ఉంచింది అంతే, మిగతా చేదంతా అయితే అయిపోయింది. ఇదిగోండి ఇంకా పొంగుతుంది కదండి. ఆ పొంగుతున్నప్పుడు ఆ వాసన అయితే మంచి అంటే ఆ ఫ్లేవర్ ఎలా అంటే మెడిసిన్ స్మెల్ లాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఇవి హెల్త్కి తీసుకోవడం కూడా చాలా మంచిది. ఎందుకంటే మనం డైలీ ఇలాంటివన్నీ ఏం తాగం కదా, సంవత్సరంలో ఏదో ఒక్కరోజు మాత్రమే తీసుకుంటాం. అది కూడా ఏంటంటే మనం ఇంకా లేనిపోనివన్నీ తింటాం కదండి కనుమ రోజు. అలా స్టమక్ అనేది అప్సెట్ అవ్వకుండా ముందుగానే మన పెద్దలు ఇలాంటివన్నీ కూడా మనకి చెప్పారు. అందుకని చెప్పేసి మేమైతే ఈ విధంగా చేసి పంచుతామండి. నాకు తెలిసి మేము చెప్పాను కదా, భోగి దగ్గరికి అయితే నేనైతే వెళ్ళలేదండి. భోగి మంట దగ్గరికి మా నాన్నగారు మాత్రమే వెళ్తారు. ఇంకా మేమైతే ఇంట్లోనే ఇంకా భోగి రోజు ఏంటంటే మేము ఆ రోజు మడపలు పెడతాము. అది దానికి కూడా ఏంటంటే అన్నము, పప్పు, ఇంకా కలగూర పెట్టేస్తామండి, దేవుడికి మొక్కేస్తాం, ఇంకా అంతే. మరి ఇంకేమీ అయితే మా ఇంట్లో అయితే భోగి రోజు స్పెషల్స్ కానీ ఇంకేమీ అయితే ఏమీ లేవండి. ఇంకా ఆ రోజు ఇంకా అలానే గడిచిపోయిందండి. ఇదిగోండి ఇంకా టైం అయితే అయిపోయింది. ఆవులకైతే కుడుతులు అవన్నీ పెట్టేస్తున్నాం. ఇంకేంటంటే కోళ్ళు కూడా చేరిపోయాయి కానీ మా అమ్మ అయితే ఇంకా రాలేదు. మా అమ్మ ఎప్పటికి వస్తుందో నేను పైకి వెళ్ళిపోదామని చూస్తున్నాను. ఇంకా మా అమ్మ వచ్చాకైతే మా అమ్మ అయితే ఇంకా దాని దగ్గర ఉందండి, నేనైతే వెళ్ళిపోయాను.
ఇదిగోండి ఆల్మోస్ట్ అంటే నేనేటి పొంగొచ్చి ఇదంతా అయ్యింది కదా, నేనైతే మరిగిపోయిందనే అనుకున్నాను. ఎంత మరిగింది కానీ అది మరగడం కాదంటే ఇంకా మరగాలంట. చూడండి ఆ పచ్చి ఆకులు అవన్నీ పచ్చగా ఉండేవి కదా, అవన్నీ కూడా ఎలా అయిపోయి, అయినా సరే ఇంకా మరగాలని అంది మా అమ్మ. సరే అయితే నువ్వు చూసుకో, ఇంకా నేను మీదకి వెళ్ళిపోతాను. అప్పటికి చాలా దోమలు అయితే కుట్టిసాయండి. సరే అని చెప్పి నేనైతే పైకి వెళ్ళిపోయానండి. ఇంకా చెప్పాను కదా నేను లెగిసేసరికి 5:15 అలా అయింది కానీ ఏం లేదండి, మొత్తం చేదంతా అయిపోయింది. ఇంటికి చాలామంది అయితే చేదైతే తీసుకుని వెళ్ళిపోయారండి. ఇంక ఇగోండి మా తమ్ముడు వాళ్ళు మేము కూడా లాస్ట్ అయిపోయాము. ఇంకా ఎలానే చేదైతే మా అమ్మ అయితే అందరికీ ఇచ్చిందండి. ఇంక ఇగోండి మా నాన్నగారు అయితే ఇంకా అక్కడికి భోగి మంట దగ్గరికి వెళ్ళి వచ్చేసారు కూడాను. ఇంకా ఈ విధంగా అయిపోయిందండి మాదైతే భోగి అనేది. మీరు ఎలా జరుపుకున్నారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.